వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరు షెడ్యూల్ ఆన్ సెంట్రల్. సో మరి లక్షలాదిగా ప్రభుత్వ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం రెగ్యులర్గా ఒక క్యాలెండర్ ప్రకారం విడుదలవుతున్నప్పటికీ కూడా వాటిని అందిపుచ్చుకోవడానికి తెలుగు రాష్ట్రాల యువత ఎప్పుడు వెనకబడే ఉన్నారు కంపారేటివ్లీ నార్త్ ఇండియన్స్తో పోలిస్తే. దీనికి గల కారణం సరైనటువంటి గైడెన్స్, సరైనటువంటి ఇన్ఫర్మేషన్, అదేవిధంగా సరైనటువంటి ప్రాపర్ క్లాసెస్ లేకపోవడం, ప్లానింగ్ లేకపోవడం మాత్రమే. ఇవన్నీ మీకు అందించడం కోసం మనం సెంట్రల్ ఛానల్ స్టార్ట్ చేసాం. కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ యాస్పిరెంట్ అయితే ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మరి ఈరోజు వీడియోలో అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ మనకి జూలై ఎండింగ్లో రాబోతున్నటువంటి ఎల్ఐసి అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఎల్ఐసిలోనే అద్భుతమైనటువంటి ఆఫీసర్ హోదా ఉన్నటువంటి ఉద్యోగం గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. మరి ఇలాంటి ఉద్యోగం సాధిస్తే లైఫ్ అనేటువంటిది 100% సెట్ అనమాట. మరి ఈ ఉద్యోగం ఏ విధంగా సెలెక్ట్ అవుతుంది, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, వయోపరిమితి ఎలా ఉంటుంది, ఒకవేళ ఈ జాబ్ మీరు సాధిస్తే మీకు వచ్చేటువంటి బెనిఫిట్స్ కానీ, సాలరీస్ కానీ, మీరు చేయవలసినటువంటి డ్యూటీస్ కానీ ఏముంటాయి అనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో అయితే చేస్తున్నాం. కాబట్టి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా ఆరు షెడ్యూల్ జోన్ ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ప్రత్యేకంగా ఒక మెంటార్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మెంటార్షిప్లో మీరు జాయిన్ అయినట్లయితే ప్రతిరోజు కూడా కస్టమైజ్డ్గా షెడ్యూల్ ఇచ్చి యాజ్ పర్ దట్ షెడ్యూల్ మెటీరియల్, ప్రతిరోజు లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్, దాంతోపాటుగా ప్రతిరోజు టెస్టులు కండక్ట్ చేసి టెస్టుల తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చి మీకు ఎప్పటికప్పుడు డౌట్స్ క్లియర్ చేస్తూ ఫ్యాకల్టీస్ అవైలబుల్గా ఉంటూ మీకు డౌట్స్ని క్లియర్ చేసుకుంటూ మీకు ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ అనేటువంటిది అందించే ప్రోగ్రామ్. ఎవరైతే ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళలేని వారు ఉంటారో, ఎవరైతే ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యి ఉంటారో, ఎవరైతే ఆల్రెడీ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ పెద్ద ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలని అనుకుంటారో వాళ్ళకి ది బెస్ట్గా డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామ్ ఈ ఆరు షెడ్యూల్ జోన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్. ఈ బ్యాచ్లో వన్స్ మీరు జాయిన్ అయితే 2 years వ్యాలిడిటీతో 100% జాబ్ గ్యారంటీ అనేటువంటి ప్రామిస్తో మనం ఈ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మరి ఈ బ్యాచ్కి 50 మందే ఉంటారు, నెలకి ఒకే ఒక బ్యాచ్ ఉంటుంది. ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మరి ఎల్ఐసి ఏడీఓ గురించి చూసుకున్నట్లయితే మరి ఈ ప్రీవియస్ ఈ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు అంటే 2023 ఇవ్వడం జరిగింది. దాదాపుగా 3 సంవత్సరాలు. ఇంతకుముందు రెగ్యులర్గా ఈ నోటిఫికేషన్ ఇచ్చేవారు, కానీ ఏవేవో కారణాల వల్ల ఇప్పటివరకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదు. మరి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అంటే మరి ఈ 2026 జూలై ఎండింగ్ ఆర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో విడుదల కాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఈ యొక్క ఉద్యోగం చాలామంది అంటుంటారు, సార్ నోటిఫికేషన్ రాకుండా వీడియో చేస్తున్నారని. నోటిఫికేషన్ వచ్చాక నేను చేసేదంటే ఎవడైనా చేస్తాడు. నోటిఫికేషన్ వచ్చాక మీరు అవగాహన తెచ్చుకోవడానికి, చదవడానికి, ప్రిపేర్ అవ్వడానికి టైం అనేటువంటి సరిపోదు. కాబట్టి ముందుగా అలర్ట్ చేసి సరైనటువంటి గైడెన్స్ ఇచ్చి సరైనటువంటి క్లాసెస్ అందిస్తూ మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగంగా మార్చాలి అనేటువంటిది మా ఆశయం. కాబట్టి రాబోయేటువంటి ఉద్యోగాల అవగాహన కల్పించి మిమ్మల్ని ఉద్యోగంగా మార్చడం మా టార్గెట్. కాబట్టి ముందుగా మీకు అవేర్నెస్ కల్పించే ఉద్దేశంతో ఈ వీడియోస్ అయితే చేస్తున్నాం. తెలియని వాళ్ళు కింద ఏవో కామెంట్ చేస్తారో అది వదిలేసేయండి. మీరు మాత్రం ప్రిపేర్ అవ్వండి. నువ్వు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో ముఖ్యంగా ఎలాంటి ఉద్యోగం కొడితే నీ లైఫ్ అనేటువంటిది ఎంతో హ్యాపీగా సెట్ అవుతుందన్నమాట. మరి ఉద్యోగం గురించి చూద్దాం. మరి చూసుకున్నట్లయితే ఎల్ఐసి ఏడీఓ మరి అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేటువంటిది చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ మనకి ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అంటే ఆగస్టులో లేదా జూలై లాస్ట్ వీక్లో మనకి రిలీజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉందండి. ఇది చాలా పాపులర్, ఎల్ఐసిలోనే చాలా పాపులర్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చాలా పాపులర్ ఉద్యోగం, చాలామంది ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగం. మరి ఎదురు చూపులు అనేటువంటివి ఎండ్ అవుతుంది, త్వరలోనే ఈ నోటిఫికేషన్ అయితే రాబోతుంది అనమాట. మరి ఈ నోటిఫికేషన్ అనేటువంటి చూసుకుంటే ఇన్సూరెన్స్ సెక్టర్, భారతదేశంలోని అతిపెద్ద ఇన్సూరెన్స్ సెక్టర్ అనేటువంటి ఎల్ఐసి నుంచి మనకి ఇది రిలీజ్ కాబోతుంది. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, అదేవిధంగా ఇంటర్వ్యూ అనేటువంటిది ఉంటుంది. మూడింటి ద్వారా మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది అనమాట. అదేవిధంగా మనకి ఈ వేకెన్సీస్ ఏ విధంగా ఉంటాయంటే రీజనల్ వేకెన్సీస్ ఉంటాయండి. రీజనల్ వేకెన్సీస్ మనకి ద్వారా వేకెన్సీస్ రిలీజ్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకుని మనం ప్రిపేర్ కావాల్సి అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకి ఈ యొక్క వేకెన్సీస్ ఎన్ని రాబోతున్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే దాదాపుగా 1500 వరకు వేకెన్సీస్ అనేటువంటివి రిలీజ్ కాబోతున్నట్టుగా మనకు సమాచారం అయితే ఉందన్నమాట. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అర్హతలు ఏంటి, అసలు ఈ ఉద్యోగానికి ప్రిపేర్ కావాలంటే అర్హతలు ఏంటి, వయో పరిమితి ఏంటి అని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇక్కడ ఇండియన్ సిటిజన్ కంపల్సరీ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. వయో పరిమితి చూసుకుంటే 21 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు, 21 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు, 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. కానీ దానికి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏదైతే ఏజ్ ఎగ్జామ్షన్ ఉంటుందో ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, ఫిజికల్లీ ఛాలెంజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 years. ఆల్రెడీ ఎల్ఐసిలో కనుక మీరు ఏజెంట్గా కనుక అట్లా పనిచేస్తున్నట్లయితే మీకు 10 సంవత్సరాలు మీకు ఏజ్ సడలింపు అనేటువంటిది ఉంటుందన్నమాట, యాజ్ పర్ మీ సర్వీస్ని బేస్ చేసుకొని. అలాగే మరి ఈ ఎల్ఐసికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఏదైనా డిగ్రీ, అది ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళైతే మీరు ఈ ఉద్యోగానికి ఎలిజిబుల్ అవుతారనమాట. సో మరి ఈ ఉద్యోగానికి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అని చూసుకుంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేటువంటిది మీకు కేవలం 100 మార్కులకి ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. ఇందులో చూసుకుంటే రీజనింగ్ 35 మార్క్స్ ఉంటుంది,
న్యూమరికల్ ఎబిలిటీ 35 మార్క్స్ ఉంటుంది, ఇంగ్లీష్ 30 మార్క్స్ ఉంటుంది. మరి ప్రిపేర్ అయ్యేవాళ్ళు బ్లైండ్గా ప్రిపేర్ అవ్వడం కాకుండా ప్రీవియస్ పేపర్ని బేస్ చేసుకుని వెయిటేజ్ అనేటువంటిది ఎంత వచ్చింది, యాజ్ పర్ దట్ వెయిటేజ్ మనకు ఏ టాపిక్ ఇంపార్టెన్స్ అని దీన్ని బేస్ చేసుకుని షెడ్యూల్ వేసుకుని యాజ్ పర్ దట్ షెడ్యూల్ మనం ప్రిపేర్ అయితే ఉద్యోగాన్ని అవలేలుగా సాధించవచ్చు అనమాట. మీరు అలా సాధించాలనుకున్నప్పుడు మన దగ్గర మీరు జాయిన్ అయితే మీకున్న టైంని బట్టి మీకు కంఫర్టబుల్గా మీకు కస్టమైజ్డ్ షెడ్యూల్ డిజైన్ చేసి యాజ్ పర్ దట్ షెడ్యూల్ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేసి యాజ్ పర్ దట్ షెడ్యూల్ ప్రతిరోజు టెస్టులు కండక్ట్ చేసి అద్భుతంగా మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగం మార్చే విధంగా మనం ఈ కాన్సెప్ట్ అయితే తీసుకురావడం జరిగింది. నీ టార్గెట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లేదా మీ యొక్క పిల్లల టార్గెట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో మరి ఇక్కడ మొత్తం 100 మార్కులకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అండి. ఇక్కడ రీజనింగ్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, అదేవిధంగా న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. సో దీని మీద మీకు 100 మార్కులకి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. ఇందులో మీరు క్వాలిఫై అయిన తర్వాత మిమ్మల్ని మెయిన్స్ ఎగ్జామ్కి అనేటువంటిది తీసుకువెళ్తారు. ఆ మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే మెయిన్స్ ఎగ్జామ్ మాత్రం 150 మార్కులకి ఎగ్జామ్ ఉంటుందండి. 150 మార్కులకి, ఎందుకంటే ఇక్కడ రీజనింగ్ న్యూమరికల్ ఎబిలిటీ రెండు కలిపి 50 మార్కులకు ఉంటుంది. ఇక్కడ జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ అనేటువంటిది 50 మార్కులకు ఉంటుంది. ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్స్, మార్కెటింగ్ అవేర్నెస్ అనేటువంటి సబ్జెక్ట్ మీద 50 మార్కులకు ఉంటుంది. ఓవరాల్గా 150 మార్కులకి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత స్టేజ్ 3లో మిమ్మల్ని 1:2 ప్రకారం ఎక్కడికి సెలెక్ట్ చేస్తారంటే ఇంటర్వ్యూకి తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఈ ఇంటర్వ్యూని బేస్ చేసుకొని మీకు ఫైనల్గా జాబ్ అనేటువంటిది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మరి ఇక్కడ బేసిక్ పే మీకు ఈ సాలరీ కనుక ఈ జాబ్ కనుక వచ్చినట్లయితే చూసుకున్నట్లయితే మరి బేసిక్ పే 35,650 అంటుండే, కానీ మనకి నెట్ చేతిలోకి వచ్చేటప్పటికి గ్రాస్ మొత్తం గ్రాస్ కాకుండా యాడ్ అయ్యేటువంటి మిగిలినవన్నీ కలుపుకొని చూసుకుంటే అప్రాక్సిమేట్గా 56,000 to 60,000 మీ చేతికి వస్తుంది అనమాట. మరి ఈ ఉద్యోగంలో మీరు జాయిన్ అయితే మీకు వచ్చేటువంటి ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి. ఇట్లా ఎల్ఐసిలో కదా ఏం బెనిఫిట్స్ ఉంటాయంటే సాలరీతో పాటు డిఏ ఇస్తారు. డిఆర్ఎస్ అలవెన్స్ అంటే బేస్డ్ ఆన్ ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకొని డిఏ ఉంటుంది. హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ ఉంటుంది. అలాగే మీరు సిటీలో కనుక జాబ్ వచ్చినట్లయితే దానికి సంబంధించిన అలవెన్స్ ఉంటుంది, పెన్షన్ ఉంటుంది, మెడికల్ బెనిఫిట్స్ మొత్తం ఫ్యామిలీకి ఉంటాయి. మొత్తం ఫ్యామిలీ అందరికీ కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది. మీకు ట్రావెలింగ్లో కన్సెషన్ ఉంటుంది, ఈవెన్ ఫ్లైట్ టికెట్స్లో కూడా కన్సెషన్ ఉంటుంది. అలాగే ఇన్సెంటివ్స్ సాలరీ మాత్రమే కాకుండా మీరు చేయించినటువంటి పాలసీస్, అంటే మీరు చేయించరు, మీ కింద ఏజెంట్స్ చాలా మంది పనిచేస్తారు, మీరు డెవలప్మెంట్ ఆఫీసర్ కాబట్టి వాళ్ళు చేయించేటువంటి మొత్తం బిజినెస్ మీద మీకు కమిషన్ కూడా వస్తుంది. కొన్ని సందర్భాల్లో కార్లు కూడా గిఫ్ట్లు ఇస్తూ ఉంటారనమాట. కాబట్టి అద్భుతమైనటువంటి జాబ్ అనమాట ఇది. ఈ జాబ్ మీరు సాధించాలన్నప్పుడు ఈ విధంగా మీరు ప్రిపేర్ కావండి. ఇవన్నీ కూడా మీకు వచ్చేటువంటి బెనిఫిట్స్ అనమాట. మరి సిలబస్ ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే రీజనింగ్లో పజిల్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్, కోడింగ్, డికోడింగ్, బ్లడ్ రిలేషన్, సిలాలజిమ్, ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి. న్యూమరికల్ ఎబిలిటీలో సింప్లిఫికేషన్, పర్సంటేజెస్, ప్రాఫిట్ లాస్, డేటా ఇంటర్ప్రిటేషన్, టైమ్ అండ్ వర్క్, నెంబర్ సిరీస్ ఉంటుంది. ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, ఎర్రర్ డిటెక్షన్, వొకాబులరీ, సెంటెన్స్ ఇంప్రూవ్మెంటేషన్ అని ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్ సిలబస్. అలాగే మనకి జనరల్ అవేర్నెస్లో చూసుకుంటే ఇన్సూరెన్స్ అవేర్నెస్, కరెంట్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అవేర్నెస్, ఫైనాన్షియల్ న్యూస్, అదేవిధంగా ప్రభుత్వం యొక్క పథకాలు అనేటువంటివి ఉంటాయన్నమాట. సో ఇలా ఒక సింపుల్ సిలబస్తో, ఒక ప్రాపర్ ప్లానింగ్తో, సరైనటువంటి అవగాహనతో మీరు కనుక ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేసినట్లయితే అద్భుతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగంలో మీరు చిన్న ఏజ్లోనే జాబ్లో లైఫ్లో సెట్ అయిపోతుంది అనమాట. అంటే ప్రైవేట్ ఉద్యోగాల పరిస్థితి కూడా బాగాలేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయితే ప్యూర్లీ పొలిటికల్ సినారియోలోకి మారిపోయి, అంటే ఎలక్షన్స్ ముందు మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చేటువంటి పద్ధతిలోకి వచ్చేసారు 2 తెలుగు రాష్ట్రాల్లో. కానీ ఇక్కడ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఐదర్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, అదేవిధంగా ఆర్బీఐ కానీ, లేదంటే డిఫెన్స్ జాబ్స్ కానీ, లేదంటే ఇలాంటి ఎల్ఐసి జాబ్స్ కానీ రెగ్యులర్గా అద్భుతంగా ప్రతి సంవత్సరం కూడా తీస్తున్నటువంటి ఉద్యోగాలు. నోటిఫికేషన్ల కోసం మనం ఎదురు చూడాల్సినటువంటి అవసరమే ఉండదు. కాబట్టి ప్రిపరేషన్ అయితే గట్టిగా స్టార్ట్ చేయండి. మరి ఉద్యోగం సాధిస్తే నీకు ఎందుకు బెనిఫిట్ ఏముంటుందని చూసుకుంటే ఎక్సలెంట్ సాలరీ కంటే ఇన్సెంటివ్స్ ఎక్కువ ఉంటాయండి. గవర్నమెంట్ సెక్టార్ జాబ్ కాబట్టి పర్ఫెక్ట్ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, మంచి ప్రమోషన్స్ ఉంటాయి. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్, మీరు రిటైర్ అయ్యాక కూడా బెనిఫిట్స్ ఉంటాయి. వర్క్ లైఫ్ రెండు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అంటే పర్సనల్ లైఫ్ కూడా ఇక్కడ ఆఫీసర్ కాబట్టి మీకు పర్సనల్ లైఫ్ డైలీ ఆఫీస్కి వెళ్ళాలనేది కూడా ఉండదు. మీరు ఎంతమందితో పని చేస్తున్నారు, వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నారు అనేటువంటిది ఉంటుంది అనమాట. కాబట్టి లైఫ్ వర్క్ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ నేషనల్ వైడ్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. రెస్పాన్సిబుల్ కెరియర్ ఇన్ ఇండియా, మన ఇది ఇన్సూరెన్స్ సెక్టార్లో అద్భుతమైనటువంటి కెరియర్ అనేటువంటి సాధించుకోవచ్చు. మరి ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అయినా అవ్వకపోయినా ప్రాబ్లం లేదు. బట్ తెలుగు రాష్ట్రాల యువత ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో వెనకబడి ఉన్నారో ఆ వెనకబడదానని మనం అందరం కలిసి మనం ముందుకు తీసుకువెళ్ళాలి. ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ కంటే కూడా మనం ఎక్కువ ఉద్యోగాలు సాధించాలి. కాబట్టి మీరు
అవేర్గా ఉండండి. ఎప్పుడు వస్తాయో రావనేటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కంటే కూడా వయసు తక్కువ ఉండి కాస్త కూస్త ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే మాత్రం అద్భుతంగా ఇలాంటి ఉద్యోగాలను అందిపుచ్చుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.